జ్ఞానం కొరకు సామ్స్ 58 11th స్టాంజా 58వ కీర్తన 11వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయం తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీతిమంతులకు ఫలమిచ్చే దేవుడు, రెండవదిగా ఆయన న్యాయం తీర్చేటటువంటి దేవుడు. ఎందరో భూమి మీద ప్రభునందు విశ్వాసం ఉంచి తమ విశ్వాస స్థితిని బట్టి భక్తిహీనుల చేత ఎంతో వ్యతిరేకతను, కష్టమును, నష్టమును, బాధను అనుభవించుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అయితే ఒక దినాన వారి విశ్వాసాన్ని బట్టి, వారి కొరకు న్యాయం తీర్చినటువంటి దేవుని బట్టి ఎవరెవరైతే భక్తిహీనులుగా వీరి విషయంలో ప్రవర్తిస్తూ వచ్చారో వారు ఆయన ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఒప్పుకుంటారు అనే సంగతిని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 23, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞీయగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. చదవబడిన ఈ వాక్య భాగంలో రాజైన దర్యావేషు దానియేలుపై వ్యతిరేకంగా ప్రవర్తించి సింహముల గుహలో అతడు పడద్రోయబట్టుకు కారణమైనటువంటి వారితో ఈ మాటలను పలుకుటను మనం గమనించగలం. వారు దానియేలు నశింప చేయాలని చూశారు తమ భక్తిహీనత వలన. కానీ భక్తి కలిగి ఉన్న కారణము దేవుడు నాశనములో నుండి అతన్ని రక్షించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎవరైతే దానియేలు పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించారో దానియేలు వేసినటువంటి ఆ గుహలో వారు వేయబడ్డారు. ఆ గుహలో ఉన్నటువంటి సింహములు వారిని ఎముకలను సహితం పగలగొరికి పొడి చేసినటువంటి విషయాన్ని మనం క్రింద వచనాలు మనం చూస్తాం. నిజమే, దానియేలు విడుదల పొందుటలో దేవుడు న్యాయం తీర్చారు. దానియేలును నశింప చేయాలని చూసినటువంటి వారు సింహములకు అప్పగింపబడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమే, నాడు రాజు దానియేలును రక్షించినటువంటి దేవుణ్ణి ఒప్పుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. వర్స్ 27, 27వ వచనంలో ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ రాజు ఒప్పుకున్నట్టును మనం గమనించగలం. ఈ మాటలు అంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రస్తుత కాలమందు ఎవరు సజీవుడైన దేవుని గురించి వ్యతిరేకముగా మాట్లాడినా వాదించినా ఒక దినమున ఆయనే దేవుడని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోక తప్పదు. కనుక నేడు మీరు కలిగి ఉన్న విశ్వాసం విషయంలో ఎక్కడ ప్రభు నామానికి అవమానం తెచ్చే రీతిగా మనుషులకు భయపడి బలహీనలు కాక దానియేలు వలె అనుదినము ప్రభువుని సేవించే భక్తి జీవితంతో కలుగు దేవుని శక్తిని పొంది ఎన్ని వ్యతిరేకతలు ఏర్పడినా ప్రభు అనుగ్రహించేటటువంటి కాపుదల మనకుంది గనుక ఒకవేళ భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడినా మన ఆత్మకు కలుగు నిత్య జీవాన్ని ఆయన వాగ్దానం చేశారు. నిశ్చయముగా దానిని మనం పొందగలం. అట్టి కృపకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. నిశ్చయముగా నీతిమంతులకు ఫలమిచ్చే దేవుడవు, నిశ్చయముగా న్యాయం తీర్చే దేవుడు అనే సంగతిని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. నేడు నీ ప్రజలకు పలు రీతులుగా ఇబ్బందులు కలుగు చేసేవారు ఎందరున్నప్పటికీ పరిశుద్ధాత్మదేవ, నీవు నాడు దానియేలు విషయంలో ఆశ్చర్యకార్యం చేసినట్లు మా ప్రియుల కొరకు కూడా మీరు చేయబోతున్నందుకు స్తోత్రం.
దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను దీవించండి. ముందున్న కాలమంతా మీ కృపాక్షేమలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ